చెప్పండి దుర్గారావు గారు, 100 రోజుల పరిపాలనలో చాలా ప్రజలని నానా ఇబ్బందులకు గురి చేశారు. 50 మంది మహిళలు బాలికల మీద అత్యాచారాలకు పాల్పడ్డారు, వరదలు తీసుకొచ్చారు, ప్రజల ప్రాణాలని కోల్పోయేలాగా చేశారు అని చెప్పేసి నిన్న ప్రధానంగా అంబటి రాంబాబు గారు అయితే ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాల్ని ప్రభుత్వ పనితీరుని ఎండగట్టే ప్రయత్నం చేశారు కదా. 100 రోజుల్లో ఏం జరిగింది, ఏం చేశారు మీరంటే ఏం చెప్పుకొస్తారు? ఒక్కసారి చూడండి, గత ప్రభుత్వం పోల్చుకుంటే 98 రోజులు అయింది, ఇంకా 2 రోజులకి 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల పరిపాలనలో ప్రజల దగ్గరికి వెళ్దాం రమ్మనండి. అంబటి రాంబాబు గారికి అన్నం తిన్నాడా లేదా గడ్డి తింటున్నాడని మేము మీ ద్వారా అడుగుతున్నాము. గతంలో వరదలు వస్తే కనీసం పడవ మునిగిన పడవ తీసే ఇంగిత జ్ఞానం తెలియని వ్యక్తి మంత్రిగా చేశాడు. మన ఆంధ్రప్రదేశ్ దుర్మార్గం. కానీ అలాంటి వ్యక్తి కూడా ఈరోజు మాట్లాడడం అంటే ప్రభుత్వం మీద కనీసం జగన్ వచ్చినప్పుడు ప్రభుత్వం మీద విమర్శ చేయకూడదు, 6 నెలలు ఉండాలి అని చెప్పేసి నిబంధనతో ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఇప్పుడు ప్రతిపక్ష వాదా కూడా లేకుండా మీరు ఇంకా బురజల్లే రాజకీయాలు చేస్తున్నారు. వరదలు ప్రకృతి అనేది దేవుడితో ముడిపడి ఉంటుంది, అంతేగాని చంద్రబాబు వస్తే వర్షాలు రావనే వ్యక్తులు మీరే. ఇప్పుడు చంద్రబాబు రాగానే వర్షాలు సకాలంలో పడుతుంటే బురజల్లే రాజకీయాలు చేసేది మీరు. అనుకోకుండా విపత్తు వచ్చి విజయవాడ మునిగిపోతే దానికి కూడా చంద్రబాబు కారణం అని చెప్పేసి అంటామంటే మీరు అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా అని మీ ద్వారా అడుగుతున్నాం. అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం చంద్రబాబు లడ్డూ రాజకీయం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్? ఆయన ప్రెస్ మీట్ మీరు విన్నారు లేదు మధ్యాహ్నం? కనీసం స్పష్టంగా తెలుగు మాట్లాడిన వ్యక్తి గత 5 ఏళ్ళు మన సీఎం చేశాడు. చాలా దౌర్భాగ్యం. లడ్డు అనేది సాంప్రదాయంగా ఎంత పవిత్రతో దేశాల ప్రజలు లడ్డూ కోసం నిరీక్షించి లైన్లో ఉండి తీసుకొని ప్రసాదం తీసుకెళ్ళి దానికి ఒక నిబంధనలతో స్నానం చేసి తినే ప్రసాదాన్ని కూడా మీరు కల్తీ చేశారంటే ఎంత దుర్మార్గులో ఎంత దుష్టులో ఆ ధర్మారెడ్డిని ఆ వైవి సుబ్బారెడ్డిని బహిరంగ ఉరి తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే జంతువు కొవ్వు వాడారు అని చెప్పేసి దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్టేనా అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నారు. మరి జంతువు కొవ్వు కలవకుండానే రిపోర్ట్లో కావాలని గత ప్రభుత్వాన్ని ఇరికిచ్చేందుకే ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందా? నిజంగా ఆ గుజరాత్ ఏదైతే ల్యాబ్ ఉందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో వాస్తవంగా కలిసిందని వాళ్ళు నిర్ధారిస్తున్నారా? ప్రజలు ఏం నమ్ముతున్నారు? కలిసిందని నమ్ముతున్నారు, లేకపోతే దీన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారంటే మీరేం చెప్తారు? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా మొత్తం భూపాల్లో చూశారు, జగన్మోహన్ రెడ్డి జిస్టుమలు తగలబెడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ టీడీటీ గత పాలకులు చేసిన నిర్వాహకం వల్ల మన దేశానికి పేరు అప్రతిష్ట వస్తుందని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి గారు అలాగే కేంద్ర మంత్రులు అలాగే అమిత్ షా గారు స్పందించడం జరిగింది. దీన్ని చూసుకొని సిగ్గు తెచ్చుకోకుండా నిస్సిగ్గుగా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చాలా దుర్మార్గం ఉంది. ఒక్కసారి మీరు ప్రజల్లోకి రండి, ప్రజల్లో చెప్పండి. మీరు 5 సంవత్సరాలు చంద్రబాబు గారు చెప్పారన్నారు. చంద్రబాబు గారు ఎవరండి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన బాధ్యత ఉంది కదా. ఆయనే బాధపడుతూ చెప్పాడు అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన మీద ల్యాబ్ ఇచ్చారు. ఆయన సొంతంగా చెప్పలేదు కదా. రాజకీయం బురదేనండి. మీ పార్టీ చచ్చిపోయింది. ఇంకా మీ పార్టీతో బురదలతో ఏమొస్తుంది? మీ పార్టీ చచ్చిపోయిన పార్టీ. ఈరోజు దేవుడితో పెట్టుకున్నారు మీరు. ఇంకా నా రూపాయలు లేకుండా వెళ్ళిపోయి ఆ ఉన్న 2-3 కూడా వైసీపీ ఖాళీ చేసి నిన్న ఎవరో చెప్పారు పెద్దలు, టైటానిక్ షిప్ అని మునిగిపోతే తప్ప ఇంకా తేలుకునే లేదు. మీరు కూడా బుట్ట సర్దుకొని కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి అమ్మ అని శర్మల కాళ్ళు పట్టుకునే తప్ప మీకు దిక్కు లేదని జగన్మోహన్ గారికి చెబుతున్నాను. అంటే సూపర్ 6 లేదు, 7 లేదు. 100 రోజుల్లో ఏం చేశారు? నిజంగా సూపర్ 6లో ఒక్క హామీ కూడా మీరు అమలు చేయలేకపోయారా? అమలు చేయలేకపోవడంలో ఏమన్నా విఫలమయ్యారా అంటే ఏం చెప్తారు? ఆయనకిలాగా నవరత్నాలన్నీ ప్రతి పథకం నవరత్నం అని చెప్పి నవగ్రహాలను పట్టించేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. సూపర్ 6లో ఫస్ట్ డిఎస్సి అన్నారు, డిఎస్సి వదిలారు 1. 2 అన్నా క్యాంటీన్లు అన్నారు, 2 వదిలారు. 3 పెన్షన్ పెంచుతామని పెన్షన్ పెంచుతున్నారు. ఆల్రెడీ ఈ రేపు 1 తారీఖు వస్తే 4వ నెల. మీకు సిగ్గు లేదా? మీకు కళ్ళు లేవా? మీడియాలు చూడలేదా? ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదా? మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఒక ప్రెస్ మీట్ పెట్టి కూర్చోడమేంటి? నీకు ఒక ఎమ్మెల్యే రావట్లేదు, నీకు ఒక నాయకులు రావట్లేదు, ఉన్న నాయకులను జారిపోతున్నారు. నీకు ఆ మెంటలు వచ్చేసి అక్కడికి వెళ్ళాలి మందులకి. మళ్ళీ వెళ్ళండి,
మళ్ళీ వెళ్ళి మందులు తెచ్చుకోండి. నువ్వు రాష్ట్రానికి పట్టిన సేడ వదిలించుకున్నారని ప్రజలు అనుకొని సస్యశ్యామలంగా ఈ 98 రోజులు హాయిగా ఉందని ప్రజలు హర్షిస్తున్నారు. మీరు అవాకులు చవాకులు పేలితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు ఏం చెప్పినా దేవుడినే మోసం చేసిన వ్యక్తులు మనుషులు చేయడం ఒక లెక్క. జగన్మోహన్ రెడ్డి గారు, నీ బ్యాచ్ అంతా ఫేక్ బ్యాచ్. ఓకే, గడిచిన 20 రోజుల్లో వరద బాధితులకు సహాయం చేయడంలో ఎన్డీఏ కూటమి విఫలమైంది కాబట్టే ఈ రోజున మేము బయటకు వచ్చాం, మేము నిత్యావసరాలు ఇస్తున్నామని చెప్పేసి ఏదైతే తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దేవినేని అవినాష్ మీడియా ముఖంగా వచ్చి మాట్లాడుతున్నారు. నిజంగా వరద బాధితులకు మీరు సహాయం చేయడంలో విఫలమయ్యారా? వాళ్ళు ఇప్పుడు చేస్తున్న సాయం అంటే మీరేం మాట్లాడతారు? ఏమండి, దెయ్యాలు వేదాలు ఒలిచినట్టు ఉంటాయి. ప్రజల దగ్గరికి వెళ్దాము. ఇక్కడే డిబేటు ప్రే మీడియాని పిలిచి కిష్టలో తారక రామారావు మునిగిపోయింది, వెళ్దాం రమ్మండి. ఈ 17-18లో ప్రజల దగ్గరికి వెళ్ళి, అమ్మా మీకు సౌకర్యాలు అందినా లేదా, భోజనం అందిందా లేదా, వాటర్ అందినా లేదా, లేదా పాలు అందినా లేవా, బిస్కెట్ అందినా అడుగుదాం. కనీసం మీరు బిస్కెట్ ఇవ్వలేని దుర్మార్గులు 10 రోజులు మునిగినాక వచ్చి ఏదో పెట్టి ఆ కోర్టులో బెయిల్ వచ్చింది, 4 వారాలు గడువు ఇచ్చారని చెప్పి బయటకు వచ్చి మీడియా దగ్గర అవాకులు చవాకులు పేలితే ప్రజలు నమ్మే స్థితి లేరు. అవినాష్ అనే వ్యక్తి ఇప్పటికన్నా మారిపోతే జీవితంలో రాజకీయంగా ఎదగలేడని మీ ద్వారాగా అతను కూడా చెప్తున్నాం. 100 రోజులకి 100 మార్కులు పరీక్ష నిర్వహిస్తే ఈ ప్రభుత్వం ఎన్ని మార్కులు సాధించింది? ప్రజలు ఎన్ని మార్కులు వేశారు ఈ ప్రభుత్వానికంటే ఏం చెప్తారు? ప్రభుత్వం అనేది పని చేస్తున్నా లేదని ప్రజలు నిర్ణయించాలి. వాళ్ళే కొలమానం. ఎన్ని మార్కులు వేశారు? ప్రజలు 100కు 100 వేసారని మేము అనుకుంటున్నామండి. ఎలాగా? ఈ వచ్చిన కాంచి అరాచకాలు తగ్గిపోయి, రౌడీజం తగ్గిపోయి, గోండాజీ తగ్గిపోయి, ఇసుక తగ్గిపోయి, ఇసుక చూస్తున్నారు కదా, ఫ్రీగా వదిలేశారు. ఇసుక మ్యాప్ ఎక్కడ లేదు కదండి, ఎక్కడ చూపించండి ఒకడన్నా. ఇక్కడే మన కృష్ణ అనేది ఉంది. ఇసుక స్వచ్ఛందంగా తెచ్చుకొని ఇల్లులు కట్టుకుంటున్నారు. ఇక్కడే కార్మికులు ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఇసుక కార్మికులు స్లాబ్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళని అడగండి, వాళ్ళే చెప్తారు. ఈ 4 రోజులు, ఈ 90 రోజులు ఎలా ఉంది, గతంలో ఎలా ఉందని ప్రజలే తీరుస్తారు. 100కు 100 మార్కులు పడుతున్నాయి, వేస్తున్నారని చెప్పి మేము బాగా నమ్ముతున్నాం ప్రజల్ని. గంజాయి అంటే ఇంతకుముందు గత ప్రభుత్వ హయాంలో గంజాయి అనేది చాలా విపరీతంగా చలామణి అయింది. గంజాయి మోకలు కూడా చాలా ఎక్కువ, స్థానిక ప్రజలను పట్టి పీడించారు. గడిచిన 100 రోజుల్లో పోలీసు వారి పనితీరు ఎలా ఉంది? గంజాయి ప్రభావం తగ్గిందా లేదా అంతకు మించి పెరిగిందా అంటే మీరేం చెప్తారు? గతంలో సందుకో గొడవ, గొంతుకో గొడవ. ముఖ్యంగా ఈ కృష్ణలంక ప్రాంతంలో గంజాయి అనేది ఏరులతో పెరిగిపోయి వృక్షంలా తయారయ్యి వైసీపీ నాయకులే వాళ్ళకి మద్దతు పలికి చాలా దుర్మార్గాలు చేయించారు, రౌడీజం చేయించారు, గోండా చేయించారు. ఈ 90 రోజుల 100 రోజుల పరిపాలనలో గంజాయి అనే వాళ్ళు పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ లా అండ్ ఆర్డర్ మారింది, చంద్రబాబు గారు వచ్చారు, మనల్ని ఇబ్బంది కొడతారు, మనం మానేస్తే మన తల్లిదండ్రులు కూడా మెచ్చుకుంటారని నాకు తెలిసి 40% మానేశారని అనుకుంటున్నానండి. గంజాయి తగ్గింది 40%. పోలీసు వారి పనితీరు కూడా ఎమ్మటే స్పందిస్తున్నారు. ఎవరు కూడా 100 కొట్టినా అందరూ స్పందించేసి వెంటనే వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏ రకంగా బాగుంది? ఏ రకంగా అంటే ఇచ్చిన వాగ్దానాలు 4000 పెన్షన్ ఇస్తున్నాడు. అలాగే రేపు మళ్ళీ భవిష్యత్తులో అన్న క్యాంటీన్ ఒకటి ఓపెన్ చేశాడు. ఈరోజు కూడా ఒక 75 క్యాంటీన్లు ఓపెన్ చేశాడు. అలాగే భవిష్యత్తులో బస్సులు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే 1500 రూపాయలు మహిళలకి, అలాగే ప్రపోజల్లో ఉంది. అలాగే 100 రోజులు, ఈ రోజుకు 100 రోజులు అయింది. పోయిన ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మే 31వ తారీఖున ముఖ్యమంత్రి అయితే జనవరి నెలలో అమ్మఒడి ఇచ్చాడు. మరి అప్పటికి ఎన్ని నెలలు అయిపోయింది? 6 నెలలు పైన అయిపోయింది. మరి ఇప్పుడు 100 రోజులు కూడా అవలా, అన్నీ ఒకటే అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు. అమ్మఒడి కూడా ఇచ్చేస్తాడు. అన్నీ పథకాలన్నీ కూడా చెప్పిన 6 పథకాలు కూడా సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి ప్రయాణం సాగుతుంది. అంటే చంద్రబాబు వచ్చాడు, వరదలు తెచ్చాడు, విజయవాడ నగరాన్ని ముంచేశాడు. అసలు ఆ వ్యక్తి వచ్చినప్పుడే పుష్కరాల టైంలో కూడా ప్రజల ప్రాణాలన్నీ కూడా హరించేసాడు అని చెప్పేసి చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజలు చచ్చిపోతారు అనేది అదొక ఆనవాయితీగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ప్రజల్లోకి ఈ విషయాన్ని చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్ని? అంతకుముందు అక్కడ వంశధార ప్రాజెక్టు దగ్గర మరి 33 మంది చనిపోయారు.
జగన్మోహన్ రెడ్డి హయాంలో. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి రావడంతోనే కరోనా వచ్చిందిగా. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి కరోనా వచ్చి చాలా కొన్ని వేల మంది చచ్చిపోయారు. అప్పుడు దాన్ని ఏమనాలా? అది దానికి ప్రకృతి జరిగే సమస్యలకను దీనికి సంబంధం లేదు. అంతకుముందు అన్నారు చంద్రబాబు వస్తే వర్షాలు ఉండవు, చంద్రబాబు వస్తే ఇవి ఉండవు అవి ఉండవని. అది పనికిరాని మాటలు తప్పితే ఈ పనికొచ్చే మాటలు మాత్రం కావు. ప్రకృతి వైఫల్యాలకి ఎవరు బాధ్యులు కారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే అంటే గడిచిన 5 ఏళ్లలో ప్రజలకు అనేక విధాలుగా ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఆర్థికంగా వాళ్ళకి హెల్ప్ చేయగలిగినప్పుడు మేము ఎక్కడ చెడ్డ చేసాం? ఈ 100 రోజుల్లోనే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వైపే ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా కూడా నిన్న అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. మీరు ఎలా చూస్తారు ఈ కామెంట్స్ని? అంబటి రాంబాబు ఆయన ఒక మాజీ మంత్రిగా చేశాడు కదా. ఆయన అరగంట సేపు వాళ్ళ రమ్మని ఏ ఎంపీ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఒకళ్ళు జిప్పులు తీసి చూపించడము, ఒకళ్ళేమో గంట రమ్మంటము, ఒకళ్ళు అరగంట రమ్మంటము. ఎప్పుడన్నా ఏ ప్రభుత్వంలో జరిగినాయి అవన్నీ? ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం ఎక్కడ జరిగినాయి? ఎవ్వరు చేయలే. ఎట్లా చేయలేదు? ఎమ్మెల్యే కొణిజేటి ఆదిమూలం కూడా వెంటనే సస్పెండ్ చేశారుగా. మరి ఎమ్మెల్సీ గారు ఒక దళితుడిని కొట్టి చంపేసి ఇంటికే పార్సల్ చేశారుగా. ఎప్పుడన్నా చేశారు ఇవన్నీ? ఇప్పుడు 5 సంవత్సరాల కాలంలో చేయన అగత్యాలు లేవు. డాక్టర్ సుధాకర్ గోల్డ్ మెడలిస్ట్, ఆయన ఎంత దారుణంగా చంపేశారు. అంత చంపాల్సిన అవసరం ఉందా? అటువంటి నా ఎస్సీలు నా బీసీలు అంటారు, వాళ్ళనే చంపుతున్నాడు. మరి ఇది ఎక్కడ విడ్డూరంగా ఉంటుందో నాకు అర్థమవుతుంది. నా ఎస్సీలు అంటాడు, వాళ్ళనే చంపుతాడు. ఎంతమందిని చంపారు మన ఎస్సీలని, బీసీని ఎంతమంది చంపాడు? అటువంటి ప్రభుత్వం మళ్ళీ రాకుండా ఎంత డబ్బులు కూడా అధికారంలోకి వచ్చినాక కష్టకట్టి కొంతమందిని టార్గెట్గా దాడులు చేసిన సంఘటనలు కూడా లేకపోలేదు కదా. అవి కక్ష కట్టి చేస్తున్నాయి అన్నారు. అక్కడ పరిస్థితులను బట్టి ఎట్లా తెలియదుగా మనకి. అవి కక్ష కట్టి చేసినవి కాదు. వాళ్ళు కావాలని రెచ్చగొట్టి కొన్ని సందర్భాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. అవి ఎవరు చూస్తున్నారు? అందుకని అవి కక్ష కట్టి కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అనేకమైన కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నిటికీ ఇప్పుడు కక్ష కట్టి చేసినాయా? కాదు కదా. అవన్నీ చట్ట ప్రకారంగా చట్టం తన పని దాన్ని చేసుకుపోతున్న పద్ధతిలో అవి చేసుకుంటూ పోతారు తప్ప ఈ కక్ష కట్టి చేసేవి కాదు. 100కి ఎన్ని మార్కులు వేస్తున్నారు ఈ ప్రభుత్వానికి? 100కి 90 మార్కులు వేయచ్చు. ఎందుకనంటే చంద్రబాబుకు 74 సంవత్సరాల వయసులో కూడా వరదల్లో 10 రోజులు దగ్గరుండి చేశాడు. అది అంతకుముందు ఉదుత్ తుఫాన్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారు వైజాగ్లో జరిగినటువంటి ఉదుత్ తుఫాన్లో కూడా బస్సులో ప్రయాణించి బస్సులో ఉండి అక్కడ మొత్తం చక్క చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇప్పుడు కూడా 10వ తారీఖు వరకు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు సింగనగర్ ఏరియాలో ఇంతంత లోతు మునిలో కూడా ఆయన తిరిగి ప్రతి ఒక్కటి పోలైన పరిస్థితుల్లో కూడా ఆయన దగ్గర ఉండి, మరి అలాగే నిమ్మల రామానాయుడు అంత వరదల్లో కూడా ఆయన అక్కడే భోంచేసి మరి అక్కడే ఉండి ప్రతి ఒక్క దాన్ని 3 గంటలు పడితే యొక్క దాన్ని పూడ్చుకుంటా అక్కడే ఉండి చేసాడు గొప్ప మనిషి ఆయన. అట్లాగే చంద్రబాబు కూడా అట్లాగే కష్టపడతా ఉన్నాడు. అది సంగతి.